ఈరోజు మీరు చూస్తే దిశ ఎందుకు పీపీపీ ఇది ఈరోజు వచ్చింది కాదు. పీపీపీ అనేది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ పీపీపీ అనే దానిపైన ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, నవేడేస్ ఒక కాలేజ్, లేకపోతే ఒక టెలికాం, పవర్ ప్రాజెక్ట్స్, ఎవ్రీథింగ్ వచ్చే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష. దీనివల్ల ప్రైవేట్ సెక్టర్ ఎఫిషియన్సీ వస్తుంది. ఎందుకు ఇండియాలో మనం ఒక్కసారి చూస్తే స్వతంత్ర భారతదేశంలో సోషలిస్టిక్ మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాం. కాబట్టి ప్రభుత్వ పెట్టుబడులు పెట్టాం. పెట్టిన పెట్టుబడులు ఫలితాలు రాలేదు. ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్కి వెళ్ళామో ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు, పెట్టుబడులు పెట్టారు, సమర్థవంతంగా చేశారు, దానివల్ల సంపద సృష్టించారు, దేశానికి ఆదాయం పెరిగింది. ఈరోజు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ వరకు వచ్చామంటే ఆ సమర్థతలో ఫలితాలు ఇవన్నీ వచ్చాయి. ఎకనామిక్ రిఫార్మ్స్లో ఫలితాలు వచ్చాయి. అందుకే అధ్యక్ష ఈ ప్రాజెక్టులో 3,700 కోట్ల రూపాయలు మనకు సేవింగ్స్ వస్తాయి. ఇంకొక పక్కన 500 కోట్ల సంవత్సరానికి ఆపరేషనల్ మేనేజ్మెంట్. క్వాలిటీ హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది, మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఒక్కరమే కాదు, దేశమంతా ఒక దారిని పోతే వీళ్ళు ఒక దారిని పోతూ ఉంటారు. ప్రధానమంత్రి కేంద్రం ఎన్నోసార్లు చెప్పారు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా మాతృభాషలో చేయాలంటే కాదు నేను ఇంగ్లీష్లో చేపిస్తానని అటు కాకుండా ఇటు కాకుండా పిల్లల్ని క్వాలిటీ మొత్తం ఇది చేశాడు. ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం క్వాలిటీ సర్వనాశనం అయింది. 14-19లో బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండే రాష్ట్రం ఇటీవల కాలంలో అన్ని స్టాండర్డ్స్ కిందన పడిపోయే పరిస్థితికి వచ్చాయి. ఒకటి కాదు అధ్యక్ష, అన్ని డిపార్ట్మెంట్స్ని విధ్వంసం చేశారు. ఆ విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి మనకు చాలా టైం పడతా ఉంది. అనుభవం ఉంది కానీ చేశాం, కానీ అనుభవం లేకపోతే మాత్రం పిచ్చిబట్టి పారిపోయేవాళ్ళు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు యూపీలో ఇచ్చారు, ఒరిస్సాలో, జార్ఖండ్, ఒకటి కాదు దేశం మొత్తం పీపీపీ మోడల్లో కాలేజెస్ ఇచ్చారు, ముందుకు పోతున్నారు. కడాన దశ ఎడ్యుకేషన్ సెక్టర్ అయితే ఐఐటి చెన్నై, ఐఐఎం ఉదయపూర్, ఐఐటి నాగపూర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వైఆ పీపీపీలో పోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ కాలేజీలని ప్రైవేట్ ఇచ్చేస్తారా? ఈరోజు ఒక మోడల్ కింద సంపద సృష్టించాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు పీపీపీ కింద జేగురపాడు పవర్ ప్లాంట్ జీవీకి ఇస్తే అది పూర్తి చేసి మొన్ననే తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. అది మోడల్ ఆఫ్ పీపీపీ అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను.